డ్రైవింగ్, కానిస్టేబుల్, డిగ్రీ అడ్మిషన్ల ప్రకటనలు. రాయదుర్గం రూరల్, ఆగస్టు 23 ఆంధ్రజ్యోతి, స్థానిక కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం డిగ్రీ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎస్సీ యువతకు హెవీ మోటారు డ్రైవింగ్లో ఉచిత శిక్షణ. అనంతపురం విద్య, ఆగస్టు 23 ఆంధ్రజ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ సంచాలకులు మహీధర్ శనివారం ఒక ప్రకటన చేస్తూ, ఎస్సీ యువతకు హెవీ మోటారు వాహనాల డ్రైవింగ్లో ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ శిక్షణకు జిల్లాలో 10 మందిని ఎంపిక చేస్తారని, వారిలో 5 పురుషులు, 5 మహిళలకు అవకాశం ఉంటుందని వివరించారు. ఎంపికైన వారికి జిల్లా ఆర్టీసీ డిపో మేనేజరు ఆధ్వర్యంలో మోటారు డ్రైవింగ్ నేర్పిస్తారన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎంబీఏ విభాగానికి వాకిన్ ఇంటర్వ్యూలు. అనంతపురం రూరల్, ఆగస్టు 23 ఆంధ్రజ్యోతి, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఎంబీఏ విభాగంలో ఖాళీగా ఉన్న అకడమిక్ కన్సల్టెంట్ల భర్తీ కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు శనివారం తెలిపారు. ఈ నెల 28వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని, ఎంబీఏ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసి, ఎంబీఏలో 55% మార్కులు సాధించిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తమ సర్టిఫికెట్లతో పాటు 2 పరిశోధన పత్రాలను తీసుకురావాలని సూచించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్. అనంతపురం క్రైమ్, ఆగస్టు 23 ఆంధ్రజ్యోతి, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25వ తేదీన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని ఎస్పీ జగదీష్ శనివారం తెలిపారు. సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన పురుష, మహిళా అభ్యర్థులు సోమవారం ఉదయం 8 గంటలకు అనంతపురంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే వెరిఫికేషనుకు హాజరు కావాలని ఆయన సూచించారు. సివిల్ విభాగంలో ఎంపికైన 278 మంది, ఏపీఎస్పీ విభాగంలో ఎంపికైన 210 మంది అభ్యర్థులకు వెరిఫికేషన్ ఉంటుందన్నారు. అభ్యర్థులంతా తమ అప్లికేషన్తో జత చేసిన అన్ని ధృవీకరణ పత్రాల ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 4 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని సూచించారు. ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు ఐచ్ఛికాలు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్ టుడే, 2025 నుండి 26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని 6 సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రభుత్వ వైద్య కళాశాలలు, 18 ప్రైవేటు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా ఐచ్ఛికాలు పెట్టుకోవాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే సీట్ మ్యాట్రిక్స్ను డిఆర్ఎన్టీఆర్ యూహెచ్ఎస్ఏపీ ఇన్ లో పొందుపరిచారు. రాష్ట్రంలోని ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం, పాడేరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కళాశాలల్లో 35% సీట్లకు 12 లక్షల రూపాయలు చొప్పున, 15% ఎన్ఆర్ఐ కోటా సీట్లకు 20 లక్షల రూపాయలు చొప్పున విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మిగిలిన ప్రైవేటు వైద్య కళాశాలల్లో బి కేటగిరీలో 13.20 లక్షల రూపాయలు, ఎన్ఆర్ఐ కోటాలో రూ.39.60 లక్షలుగా ఫీజులు నిర్ణయించారని పేర్కొన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఎన్ఆర్ఐ కోటా సీటుకు రూ.25 లక్షలుగా ఫీజు కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఏవైనా మార్గనిర్దేశకాల సమస్యలుంటే 807-87-80-5001కు, సాంకేతిక సమస్యలుంటే 900-07-80-707కు ఫోన్ చేయవచ్చని ఆమె సూచించారు.